గురు ఛానల్ తర్వాత అయితే చేస్తాను అన్నమాట వీడియో దగ్గర 5-6 నెలలు అయితే అవుతుంది. ఈ వీడియో థంబ్నెయిల్ చూసావు కదా గురు, రేపటి నుంచి మన ప్రమోషన్స్ అనేది పెట్టా. ఈ వీడియోలో అయితే అసలు మనం ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, నాకేమన్నా ప్రమోషన్స్ వచ్చినాయా, అసలు దీని పట్ల మన స్టాండ్ ఏంటి అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాగా నలుగుతున్న ట్రెండింగ్ టాపిక్ అనమాట. నాకైతే అక్టోబర్లో వచ్చిందనమాట ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ 1win. ఇది వచ్చేసి మనకి మీరు చూడొచ్చు ఎలా ఇచ్చాడో. స్క్రిప్ట్ ఇచ్చాడు, నాకు ఒక డెమో అకౌంట్ ఇచ్చాడు, నాకు ఒక ప్రోమో కోడ్ ఇచ్చాడు. ప్రోమో కోడ్ వచ్చేసి ఎల్వాలా 1win అనమాట. ఆ డెమో అకౌంట్ ఏంటంటే దాంట్లో డబ్బులు పడతానే ఉంటాయి, ఎప్పుడు చూపిస్తానే ఉంటుంది ఒక 50-60 వేలు దాంట్లో. మన డబ్బులు కాదు, అది డెమో అకౌంట్ అనమాట, ఇది తీయటానికి ఉండదు. ఆ డెమో అకౌంట్ ప్రోమో కోడ్ ఇచ్చి అయితే చేయమని చెప్పారనమాట నాకు 10,000 వీడియోకి. నేనైతే అది చేయలేదు గురు. ఎందుకని అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, నేను ఎక్కువగా అయితే కర్మ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతాను అనమాట. ఇప్పుడు మనం ఆ ప్రమోషన్ చేసి దాని ద్వారా ఎవరో ఒకరు డబ్బులు పోగొట్టుకుని నేను రేపు వేరే రూపాన ఆ 10,000కి 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటా. ఇదంతా ఎందుకని చేయలేదు. నాకేమన్నా డబ్బులు ఎక్కువ చేయలేదు అంటే గురు, నాకు ఆ టైంలో 10,000 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అక్టోబర్లోగా మన సబ్స్క్రైబర్స్ దగ్గర నేను 1,000-2,000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు దాచుకుంటాం ఇష్టం లేదు. నాకు కొంతమంది బాగా క్లోజ్ అయిన సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఒక 5-6 ఉంటారు. వాళ్ళ దగ్గర నేను డబ్బులు 1,000 రూపాయలని 2,000 రీసెంట్గా ఒక అన్న దగ్గర 3,000 కూడా తీసుకున్నా. నేను దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడను, ఎందుకంటే తీసుకున్నా మళ్ళీ ఇచ్చేస్తా, అదేం దొంగతనం కాదు. కానీ ఈ ప్రమోషన్ అనేది నేను అసలు ఎవరు గిరిధర్ అనేవాడు ఎవడు ఏదో లారీ వాళ్ళ ఛానల్ అని ఒకటి పెట్టి ఏదో లారీలో వీడియో తీస్తుంటే ఆ వీడియోస్ చూసి మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక 12,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2 సార్లు ఏమో యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. ఇది చాలు, 3వ సారి కూడా మళ్ళీ పేమెంట్ రావడానికి రెడీ ఉంది. ఇంకా అంతకంటే ఇదేముంది, వేరే ప్రమోషన్స్ ఏమైనా చేయొచ్చు, కానీ బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఇలా నా వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు అనే ఉద్దేశంలో అయితే నేను చేయలేదు. వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేదానికి మనం ఆలోచించుకుంటే దీంట్లో ప్రమోషన్కి హెవీ అమౌంట్ అయితే ఇస్తారనమాట. చాలా హెవీ అమౌంట్ అయితే వస్తుంది బాగా. మామూలు ప్రమోషన్కి దీనికి 10x ఉంటుంది అనమాట. మామూలు ఫర్ సపోజ్ బయట ప్రమోషన్ ఏమైనా 10,000 ఇస్తున్నారు అనుకోండి, ఈ బెట్టింగ్ ప్రమోషన్ దగ్గర 80-90 వేలు, 1,00,000 రూపాయల దాకా కూడా ఇస్తారు. అందుకని అయితే చేస్తారనమాట. మరి చేసే వాళ్ళకి ఇలా డబ్బులు పోతాయని సబ్స్క్రైబర్స్ తెలీదా అంటే తెలుసు, కానీ అదంతా డబ్బు చేసే మాయ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టిన లింక్తో జాయిన్ అయ్యి ఆడితేనే వాళ్ళకి అర్థం అవుద్ది, ఓకే ఎంతో వర్కౌట్ అవుతుందని చెప్పి మనకు డబ్బులు పే చేస్తారనమాట. ఒకవేళ మనం పెట్టిన లింక్ ద్వారా ఆడలేదనుకోండి, ఎవరు పెద్దగా బిజినెస్ జరగలేదు అనుకోండి, వాడు ఆపేస్తాడు. ఒక వీడియో 2 వీడియో చూస్తాడు, ఆపేస్తాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు లక్షలు. మనం పెట్టిన లింక్ ద్వారా ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ డబ్బుల్లో మనకు పర్సంటేజ్ అనమాట అది ప్రమోషన్. అది ఎవరు ఎందుకు చేస్తారని అంటే డబ్బు గురు, ఈరోజు నడిపించేది డబ్బు. ఇవాళ నేను ఉన్న పరిస్థితికి నేను చాలా సఫర్ అవుతున్నా, దానికి డబ్బే. ఏంటంటే ఆ డబ్బు ఉంటే ఆ గౌరవం కానీ మనం చూసే విధానం కానీ అన్నీ మారిపోతాయి. ఏంటంటే జనాలు కూడా ఒక సార్ట్ ఆఫ్ మైండ్ సెట్కి వచ్చేసారనమాట. వాడు మంచోడా చెడ్డోడా కాదు, డబ్బు ఉంటే మంచోడు, డబ్బు లేకపోతే చెడ్డోడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనున్న పరిస్థితికి నాకు ఏదైనా ఒక లాటరీ దగ్గర ఒక 5 లక్షలు తగిలింది అనుకోండి, ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళే, నన్ను ఎగతాళి చేసే వాళ్ళే మొత్తం మారిపోద్ది. ఇంకా అంటే ఇప్పుడు ఏమన్నా అనుకుంటానే, ఇప్పుడు సడన్గా మనం ఇంత చేంజ్ అవుతా అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు దాకా ఎడమం పెట్టిన వాళ్ళు కూడా నా దగ్గర డబ్బు వస్తే నిన్నటిదా మనం మాట్లాడలేదు కదా గిరిధర్తో, లేకపోతే గిరిధర్ నేను మాట్లాడినాం కదా ఇప్పుడు సడన్గా మాట్లాడితే అనుకుంటాననేది కూడా ఉండదు. ఆ సిగ్గు లజ్జ మానవ అభిమానం అందరూ చంపేసుకున్నారు గురు. 90% మనీ మైండెడ్ అయిపోయారు గురు. ఏంటంటే ఇప్పుడు నువ్వు కష్టపడి మూటలు మోసి తీసుకెళ్ళిన 600కి విలువ ఉండదు, కానీ ఏదో ఒక లత్కోరు పని చేసి ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళావు అనుకో, 400 ఎక్స్ట్రా కదా, నీకే విలువ ఉంటుంది. ఇప్పుడు సమాజం అలా తయారైంది. ఇప్పుడు అలాగే మన అన్వేషణ మరి బెట్టింగ్ యాప్స్ మీద అయితే పెద్ద యుద్ధం అయితే చేస్తున్నాడు. అది ఎక్కడ వరకు వెళ్ళిద్ది అనేది అయితే నాకు తెలిసినంత మటుకైతే ఏం పెద్ద ప్రభావం అయితే ఉండదు. ఏదో 4 రోజులు ముచ్చటంటే. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రానా దగ్గుబాటి గారి మీద పెట్టారు, అలాగే చాలా మంది ప్రకాష్ రాజ్ గారు, అలాగే విజయ్ దేవరకొండ, వాళ్ళందరి మీద పెట్టారు. వాళ్ళందరినీ లోపలేసి డబ్బులు ఇప్పించడం అనేది జరిగే పని కాదు. అలాగే ఇది ఇన్నాళ్ళ నుంచి జరుగుతుందని పొలిటికల్ పార్టీస్కి తెలియదు అనుకోవడానికి కాదు. ఎంతమంది చనిపోతున్నారు మనం రోజు న్యూస్లో ఎన్ని చూస్తున్నాం. మొన్న రీసెంట్గా వాలంటీర్ ఒకతను బెట్టింగ్ యాప్స్ ఆడి ఆ డబ్బులు పోగొట్టేశాడు. నాకు టైం ఇవ్వండి నేను తెచ్చిస్తా అన్నాడు. మరి వాలంటీర్ పెన్షన్ డబ్బులు అవి,
అవి మరి ఎమ్మెల్యే దాకా వెళ్ళకుండా ఉంటాయా, మరి సీఎం దాకా వెళ్ళకుండా ఉంటాయా? కానీ అన్నీ పట్టించుకోరు. వాళ్ళకి అంత టైం ఎక్కడది చెప్పండి. ఇప్పటి నుంచి జరుగుతున్నాయి, అంతమంది ప్రాణాలు పోయినాయి. ప్రజల కోసమే కదా గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇండియా మొత్తం. మరి ఎందుకు పట్టించుకోరు? అది దేవుడికే తెలియాలి. మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద మాఫియా. మనం మాట్లాడటానికి కానీ దాన్ని మార్చడానికి కానీ సరిపోము. అలా సరిపోవని మనం ఒకళ్ళ మీద తిట్టకుండా అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి అని ఒక అవగాహన కల్పిస్తే దాని జోలికి పోరని నేను కష్టపడి ఒక వీడియో చేశా. అది 2.4K పీపుల్ అయితే చూసారనమాట. చాలా ఎక్కువ మంది చూసారు. నాకు చాలా ఆనందం వేసింది. మంచి చెప్తే అలాగ ఉంటుందన్నమాట. అలా కాకుండా నేను ఒరిస్సా బయలుదేరాను, అన్నవరం దగ్గర ఆంటీ టార్చ్ లైట్ వేసింది అని అంటే కనుక అది మిలియన్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక్కర్లా. నాకు 10,000 సబ్స్క్రైబర్స్, కానీ మిలియన్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక్కర్లా. ఇక్కడ ఏంటంటే జనం కూడా అటువంటివే చూస్తున్నారు. మంచి ఎవరికి ఎక్కదు. ఇదంతా ఏంటంటే గురు, జాగ్రత్తగా ఉండండి, బెట్టింగ్ ఆడమాకండి. నా వరకు ఏంటంటే నేను బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి ఏంటనేది ఒక వీడియో చేసి అది కార్డ్స్లో పెడతా. కుదిరితే ఒకసారి చూడండి, మీకు ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుద్ది. అలాగే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఉచ్చులో దిగ్గొండి ఉంటారు. మనం ఎందుకు చేస్తున్నారు యూట్యూబర్స్ అని ప్రశ్నించి ఇది చేసుకుని అలాగే బెట్టింగ్ వాళ్ళని తిట్టి ఇవన్నీ కంటే దానివల్ల జరిగే నష్టాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆడేవాళ్ళు తగ్గుతారు. మనం ఎంతో కొంతమందిని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా గురు? అలాగే నేను ఇన్ని నెలల నుంచి ఈ వీడియో పెట్టలేదు కదా గురు. రేపు నేనేం చేయబోతున్నా, లారీకి వెళ్తానా లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ప్లాన్స్, నేను ఒక ఆలోచన అయితే అనుకుంటున్నా. ఆ ఆలోచన మీ ముందైతే పెడతాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను గురు. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ అనే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. టాటా బాయ్.